దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. గమనించినట్లయితే గనక ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటున్నాడు. మనము కూడా మన జీవితంలో అనుకుంటాము, ప్రభువా నేను ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి, ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి అనేసి మనం కూడా అనుకుంటూ ఉన్నటువంటి దినాలు ఎన్నో ఉంటాయి. అయితే దావీదు మాత్రమే తాను ఆశించిన రీతిగా ఎత్తైన స్థలానికి ఎక్కాడు అనంటే, తన జీవితంలో దావీదు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాడు. ఎలాగనంటే, దావీదు గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని దేవుడు తీసుకొని ఆ యొక్క ఇశ్రాయేలు సింహాసనం మీదకి దేవుడు ఎక్కించడం జరిగింది. అయితే మన జీవితంలో ఎందుకు జరగలేదు అని మనం గనక ఒకసారి ఆలోచించినట్లయితే, దావీదు జీవితంలో జరగడానికి, మన జీవితంలో జరగకపోవడానికి కారణం ఏమనంటే, దావీదు అనుదినము కూడా దేవుని స్తుతించేవాడై ఉన్నాడు. తను గొర్రెలు కాస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవునితో ఎప్పుడు కూడా ఆ యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తూ ఉన్నాడు దావీదు. అయితే మనము నిరంతరము అనుదినము దేవుని మనం స్తుతిస్తున్నామా? దావీదులాగా దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నామా? దేవుని యొక్క హృదయానికి మనము దగ్గరగా ఉన్నామా లేదా అని నీవు పరీక్షించుకో, ప్రేమైన దేవుని కుమారుడా, కుమార్తె. కాబట్టి గమనించండి, దావీదులో అటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, మనలో ఇటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. దీన్ని బట్టి నువ్వు ఆలోచించినట్లయితే గనక, దావీదుని దేవుడు ఎందుకు ఉన్నతమైన శిఖరాలను ఎక్కించాడు, మనం ఎందుకు ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళలేకపోతున్నామో ఆ యొక్క కారణంను మనమే గుర్తించవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ తన ప్రజలను, తను ఆశ్రయించిన జనులను ప్రభు ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించేలాగా ఆయన చేస్తాడు. ఆయన చేసేటట్లుగా మనము కూడా మన జీవితాలను మార్చుకున్నట్లయితే, మనము కూడా మన జీవితాన్ని పరీక్షించుకొని మనం పరిశుద్ధపరచుకొని నిలబడినట్లయితే, పాపం లేని జీవితాన్ని దావీదు జీవించాడు. అదే రీతిగా మనము కూడా ఆ యొక్క పాపమును దూరంగా పారిపోయేటటువంటి జీవితంలో, పాపం లేనటువంటి జీవితాన్ని మనం కూడా జీవించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనలను కూడా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించే రీతిగా చేస్తాడు. ప్రభు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ మాటలను మీరే దీవించి ఆశీర్వదించి మా జీవితాలు ఫలింపచేయండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.